ఓకే. సో ఇదేంటి రాండింట్ అంటే మనకు తెలిసిన కాన్సెప్ట్. రాండింట్ అంటే ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తది. 1-100 మధ్యలో. నేను ప్రొవైడ్ చేసిన ఆర్గ్యుమెంట్స్ ఇవి. సపోజ్ 10 అనుకో, 1-10 మధ్యలో ఒక ర్యాండమ్ ఇంటీజర్ జనరేట్ చేసి నమ్లో పెడుతుంది. ఆ నంబర్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ వైజ్ కరెక్టే, కానీ ఇది నేను రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. ఏంటంటే ర్యాండ్ ఇంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. సేమ్ ఇది ఎలాంటిదంటే, నేను నెక్స్ట్ ఇంట్ అని జావాలో వాడతాం కదా, నెక్స్ట్ ఇంట్ అని వాడతాం. నెక్స్ట్ ఇంట్ ఏం చేస్తుంది, ఒక నెంబర్ రీడ్ చేస్తుంది, దాన్ని నేను సమ్ ఇంట్ ఏ ఈక్వల్స్లో ఏలో పెట్టుకుంటా నెక్స్ట్ ఇంట్. కానీ ఇది నేను రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇంట్ బిలాంగ్ టు సమ్ అదర్ క్లాస్, యూ కెనాట్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్ ఇంట్ స్కానర్ క్లాస్లో కాబట్టి నేను స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ డిఫైన్ చేసి, అది ఇన్స్టెన్స్ క్లాస్ కాబట్టి దానికి నేను ఆబ్జెక్ట్ డిఫైన్ చేసి సిస్టమ్ డాట్ ఇన్ ఇవన్నీ మీకు తెలుసు కదా. సో ఎస్సీ అనే ఆబ్జెక్ట్ పేరు మీద ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇంట్ పిలుస్తాం ఇలాగా. ఇప్పుడు ఇది వర్క్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఇంట్ ఈజ్ కాల్డ్ ఆన్ ఎస్సీ. ఎస్సీ ఇస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్కానర్ క్లాస్. సో నెక్స్ట్ ఇంట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ మెథడ్. సో ఇట్ కెన్ బి కాల్డ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. పర్ఫెక్ట్. బట్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏంటి, అఫ్ కోర్స్ రెండింటి దగ్గర ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే స్కానర్ ఏంటంటది, స్కానర్ క్లాస్ మన ప్యాకేజ్లో లేదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అంటాం. ఎందుకంటే యూటిల్ అన్న ప్యాకేజ్లో, ఇక్కడ కూడా ఉంది యూటిల్ అన్న ప్యాకేజ్లో స్కానర్ క్లాస్ ఉంది. ఓకే, ఏంటి ఎవరు, యూటిల్ అన్న ప్యాకేజ్లో స్కానర్ క్లాస్ ఉంది. అందుకని మనం ఈ స్కానర్ క్లాస్ వాడాలంటే యూటిల్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంట్ వాడాలంటే స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సేమ్ వే సిలో కూడా స్ట్రింగ్ డాట్ హెచ్ అన్న హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటాం. ఎందుకు స్ట్రింగ్ డాట్ హెచ్ అన్న హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటాం, ఎందుకంటే అందులోని మనం ఫంక్షన్స్ వాడబోతున్నాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ అని చేస్తాం కదా. దాని తర్వాత నేను లోపల ప్రోగ్రామ్ లోపల strcmp strcat అన్న ఫంక్షన్స్ వాడతాను. ఇవన్నీ వాడాలంటే ఇవన్నీ ఏ హెడర్ ఫైల్లో ఉన్నాయో ఆ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సేమ్ వే ఇక్కడ రాండింట్ అన్నది మనకి డిఫాల్ట్గా రావట్లా. రాండింట్ బిలాంగ్ టు ఫంక్ టూల్స్. సో ఇంపోర్ట్ func టూల్స్. ఈ ఫంక్ టూల్స్ అన్న దాంట్లోని రాండింట్ ఉంది, అందుకని ఇది వాడుతున్నాం కాబట్టి దీన్ని ఇంపోర్ట్ చేయాలి. సో దాని మీద కాల్ చేయాలి, ఇందాక ఎస్సీ మీద కాల్ చేసినట్టు. లేదు దాని మీద కాల్ చేయనంటే ఫ్రమ్ ఫంక్ టూల్లా కూడా రాయొచ్చు. దీని సింటాక్స్ అన్ని మీకు మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్లో వస్తుందని చెప్పాను కదా. ప్రస్తుతానికి ఆ ఫంక్ టూల్స్ ఏంటో చెప్పాను అంతే. ఇంపోర్ట్ రెడ్యూస్. సో ఇప్పుడు రెడ్యూస్ నేను ఇంపోర్ట్ చేసేసా ఫ్రమ్ దిస్ మాడ్యూల్, ఫ్రమ్ దిస్ ప్యాకేజ్. దీన్ని హెడర్ ఫైల్ అంటావో, మాడ్యూల్ అనుకుంటావో, ప్యాకేజ్ అనుకుంటావో నీ ఇష్టం. ఇక్కడైతే మాడ్యూల్ అంటాం. అఫ్ కోర్స్ ప్యాకేజెస్ ఉంటాయి, మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, ఇందులో టైమ్ అని నేను ఇచ్చాను కదా అలాగా. సో ఈ మాడ్యూల్లో ఈ ఫంక్షన్ ఉన్నది, దాన్ని నేను ఇంపోర్ట్ చేసా. రెడ్యూస్ అంటున్నానండి. ఓకే, వన్ సెకండ్. దీనికి ర్యాండమ్, నేను చెప్పేది ఈ ఎగ్జాంపుల్ కదా. ర్యాండమ్ అన్న మాడ్యూల్లో ర్యాండింట్ ఉన్నది. సో ర్యాండమ్ అన్న మాడ్యూల్లో ర్యాండింట్ ఉంది కాబట్టి ఆ మాడ్యూల్ నుండి ఈ ర్యాండింట్ ఇంపోర్ట్ చేయండి. ఇప్పుడు మనకు వస్తుంది అవుట్పుట్. ఈసారి ర్యాండింట్ నాట్ డిఫైన్డ్ అందు వచ్చింది. సమ్ ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసింది 1కి 10కి మధ్యలో. సేమ్ వే మనం వాడేది రెడ్యూస్ ఫంక్షన్ కాబట్టి, రెడ్యూస్ ఫంక్షన్ ఫంక్ టూల్స్లో ఉంటుంది కాబట్టి, ఓకే, ఫ్రమ్ ఫంక్ టూల్స్ ఇంపోర్ట్ రెడ్యూస్ అనాలి. అర్థమైందా? ఫైన్. సో నిన్న రెడ్యూస్లోని కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా. కొన్ని కాదు, ఒకటే ఎగ్జాంపుల్ చూసాం యాడ్ చేయడం. సో ఈరోజు సమ్ బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చూద్దాం. బిగ్గెస్ట్ ఆఫ్ హూ ఇస్ దాట్? ఫైన్. ఓకే, సపోజ్ ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఫ్రమ్ ఇంపోర్ట్ చేద్దాం. ఫ్రమ్ ఫంక్ టూల్స్, ఫంక్షన్ టూల్స్, ఇంపోర్ట్ రెడ్యూస్ అని అడుగుతున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఈ రెడ్యూస్ ఫంక్షన్ వాడతాం. సమ్ లిస్ట్ తీసుకుంటా. ఫస్ట్ లిస్ట్ ఈక్వల్స్ టు సమ్ నెంబర్స్. ఓకే, ఇవే నెంబర్స్. సో కనిపిస్తుంది కదా. ఇప్పుడు రెడ్యూస్ ఫంక్షన్ తీసుకుంటారు. రెడ్యూస్ ఏం తీసుకుంటుంది, ఇది ఫంక్షన్ అండ్ సీక్వెన్స్, 2 క్లాసెస్
రెండు సార్లు డిస్కస్ చేస్తాం. ఫంక్షన్ సీక్వెన్స్. సో ఫస్ట్ సీక్వెన్స్ ఇచ్చేద్దాం సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఎల్. నేను ఒక ఫంక్షన్ రాయాలి. దేనికి రాయాలంటే ఐ వాంట్ టు ఫైండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ దీస్ నంబర్స్. ఓకే, బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్. అయితే ఇక్కడ జస్ట్ సింగిల్ లైన్ బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ అంటే మనం జనరల్గా మనకు అలవాటు ఏంటి, ఒక లూప్ తీసుకొని లూప్ని తిప్పుతూ తర్వాత ఇఫ్ ఒక మినిమం అనే నెంబర్ తీసుకొని ఇఫ్ ద న్యూ నెంబర్ ఏ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ద ఆల్రెడీ సో కాల్డ్ మినిమం నెంబర్, దెన్ మినిమం ఈజ్ దిస్ న్యూ నెంబర్ ఓన్లీ అని మనం ఇలాగ ఒక పెద్ద లాజిక్ రాసేవాళ్ళం మనం మిగతా అదే మనకి వచ్చిన సిఎన్ జావా నాలెడ్జ్తో. కానీ ఇది లాజిక్ అంతా అనానిమస్ ఫంక్షన్లో అవ్వదు కదా. ఇక్కడ నేను ఏం రాయాలి, ఒక ల్యాండా ఫంక్షన్ నా గోల్. అఫ్ కోర్స్ నువ్వు సెపరేట్గా ఫంక్షన్ రాసి దాన్ని కాల్ చేసుకోవచ్చు, బట్ మనం ల్యాండా ఫంక్షన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ అనానిమస్ ఫంక్షన్ నేను రాయాలి. సో ఎలా రాస్తాం అది, లాంబ్డా, అఫ్ కోర్స్ ద సింబల్ లాంబ్డా. సో లిజన్, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మన టాస్క్ ఏంటంటే బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ దీస్ నంబర్స్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. అసలు మీరు నిజంగా డెడికేషన్ ఉన్న వాళ్ళు, నా టైం సేవ్ చేసే వాళ్ళే అయితే నిన్న నేను సైట్లో చూపించాను, రెడ్యూస్ ఎగ్జాంపుల్స్ అని చూపించాను ప్రత్యూష అడిగినప్పుడు. ఇదో గీక్స్ ఆఫ్ గీక్స్లోకి వెళ్ళి ఈ సైట్లో ఎగ్జాంపుల్ చూపించేది. మీరు కానీ చూస్తుంటే మీకు అర్థమైపోద్ది. నాకు తెలుసు 20 మంది చూస్తుంటారు, మిగతా వాళ్ళు చూస్తుండరు. సో ఇందులో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ చూడని వాళ్ళ కోసం. చూడండి, మీ వల్ల అంత టైం వేస్ట్. అదే చూస్తుంటే నాకు టైం మిగులుతుంది కదా. ఓకే, సో ఈ అన్నిట్లో బిగ్గెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. దానికి నేను ఫంక్షన్ రాయాలి. సపోజ్ మీరు ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు, డెఫ్ ఆఫ్ బిగ్ అని చెప్పి దాంట్లో మీరు లాజిక్ రాసుకొని ఆ బిగ్ ఫంక్షన్ మీరు కాల్ చేసుకోవచ్చు. మనకు తెలుసు కదా రెడ్యూస్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక ఫంక్షన్ అండ్ ఒక సీక్వెన్స్ తీసుకుంటుంది. సో ఈ ఫంక్షన్ సెపరేట్గా డిఫైన్ చేసి దేనికి బిగ్గెస్ట్ నెంబర్ కనుక్కోవడానికి సెపరేట్గా డిఫైన్ చేసి దాన్ని మనం పంపించుకోవచ్చు. కానీ మనం లాంబ్డా ఫంక్షన్స్ రాస్తున్నాం కాబట్టి నేను సెపరేట్గా ఫంక్షన్ డిఫైన్ చేయను, ఇక్కడే ఆ ఫంక్షన్ మొత్తం రాస్తా. సో ఎలాగా, సపోజ్ ఇక్కడ చూడండి, లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ 2 తీసుకుంటుంది. అంటే నేను ఏం చేయబోతున్నానంటే, నిన్న మనం సమ్ ఎలా చేసాం, సపోజ్ సమ్ అనుకోండి, నేను ఏం చేసాం, ఏ కమా బి అని 2 వేరియబుల్స్ తీసుకున్నా, ఎక్స్ప్రెషన్ ఏ ప్లస్ బి తీసుకున్నా, 2 ఆర్గ్యుమెంట్స్ 2 అండ్ ఎడిషన్ అనేది ఎక్స్ప్రెషన్. తెలుసుగా మీకు లాంబ్డా అనేది ఆర్గ్యుమెంట్ లిస్ట్ అండ్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది. సో ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఏ కమా బి ఎలాగా, ఫస్ట్ 4 and 8 తీసుకున్నది. సో 4 + 8 పర్ఫామ్ చేస్తుంది. నౌ వచ్చిన రిజల్ట్ని ఏలో పెడుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్ బిలో పెడుతుంది. అంటే 12 ఏలోకి వస్తుంది, 5 బిలోకి వస్తుంది. ఇప్పుడు ఆ 2 ప్లస్ చేస్తుంది, 12 + 5 ఎంత, 17. సో 17 ఏలోకి వస్తుంది, నెక్స్ట్ వచ్చే నెంబర్ 7 బిలోకి వస్తుంది. అలాగే చేసుకుంటుంది. సేమ్ అదే అప్రోచ్తో మనం బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కనుక్కుందాం. ఎలా అంటే 4 and బిగ్గెస్టా స్మాలెస్టా, ఓకే బిగ్ కదా, యా. సో 4 and 8 చూస్తున్నా, 4 greater than 8. సో ఏది గ్రేటర్, ఈ రెండిట్లో ఏది గ్రేటరో నేను తీసుకుంటా. సేమ్ అఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఇందా జావా ప్రోగ్రామ్ చెప్పానా, సి ప్రోగ్రామ్, ఫైండింగ్ ద బిగ్గెస్ట్ ఆర్ మినిమమ్ ఆఫ్ ఎ సీక్వెన్స్, నెంబర్ ఇన్ ఎ సీక్వెన్స్. అదేం చేస్తాం మనం, మీకు మామూలు తెలిస్తే మీకు ఐడియా ఉంటుంది. మామూలుగా ఫస్ట్ నెంబర్నే మనం మినిమం అనుకుంటాం. ఇప్పుడు ఈ మినిమం నెంబర్ని ప్రతి నెంబర్తో కంపేర్ చేస్తా. సో దీనికన్నా ఏదైనా మినిమం వస్తే ఇంక దాన్ని రీప్లేస్ చేస్తాను. సో సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పింది, మళ్ళీ జస్ట్ రివర్స్ చేస్తున్నా. ఏంటి, మనకి రికార్డ్ ఇచ్చారనుకో, మీకు ఒక లిస్ట్ ఇచ్చారనుకో, లిస్ట్లో బిగ్గెస్ట్ నెంబర్ కనుక్కోమన్నారు అనుకో, ఆ లిస్ట్లో బిగ్గెస్ట్ నెంబర్ కనుక్కోమంటే మీరు ఏం చేస్తారు, మీకు హైయెస్ట్ మార్క్స్ ఎంత, మీ క్లాస్లో వచ్చిన హైయెస్ట్ మార్క్స్ ఎంత అని అడిగారు. ఓకే, సో మీ క్లాస్లో వచ్చే హైయెస్ట్ మార్క్స్ ఎంత అని కనుక్కోవాలంటే నార్మల్గా మనం ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటి, ఫస్ట్ నుండి 5 నుండి కింద వరకు నెంబర్స్ చూసుకుంటూ వెళ్తాం. ర్యామ్ స్పేస్ పెంచుతున్నాను అనవసరంగా. ఊప్స్. లిజన్, వచ్చిన వాళ్ళు వర్రీ అవ్వద్దు, రానోళ్ళ కోసం చెప్తున్నా, మళ్ళీ మీరు బోర్ అయిపోకండి. వచ్చిన వాళ్ళు ఇంతలా చెప్పాలని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం. సో ఇది సమ్ లిస్ట్ ఆఫ్ మార్క్స్ అనుకుందాం. మీ టీచర్ మీకు ఈ మార్క్స్ ఇచ్చి జస్ట్ వీళ్ళల్లో అంటే హైయెస్ట్ మార్క్ ఎంత వచ్చింది మీ క్లాస్లో కనుక్కున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ నెంబర్ చూస్తారు, ప్రస్తుతానికి ఇదే హైయెస్ట్ కదా, ఎస్. నెక్స్ట్ నెంబర్ చూస్తారు, ఓకే ముందు అనుకున్న హైయెస్ట్ కన్నా ఇది హైయెస్ట్, సో 32 ఇప్పుడు హైయెస్ట్ నెంబర్. నెక్స్ట్ 52 వచ్చింది, ఓ మై గాడ్ ముందు అనుకున్న నెంబర్ కన్నా ఇదే హైయెస్ట్, సో 52 ఉంటుంది మీ బ్రెయిన్లో. ప్రీవియస్లీ 12 ఉండేది, డిలీట్ అయిపోయింది, 32 డిలీట్ అయిపోయింది, 52 ఉంది. సో 52 ఇప్పుడు హైయెస్ట్ నెంబర్. నెక్స్ట్ 15, నో,
స్టిల్ 52 హైయెస్ట్ నెంబర్. నెక్స్ట్ 42 స్టిల్ 52 హైయెస్ట్ నెంబర్. సో ఇదే ఉంటుంది బ్రెయిన్లో తప్ప ఇవన్నీ వదిలేస్తారు. నెక్స్ట్ 62 దీనికన్నా బిగ్గెస్ట్ కాబట్టి ఇక్కడ నుండి ఇది షోర్ అవుతుంది. అలాగా అదే అప్రోచ్ ఇక్కడ ఫాలో అవుతున్నాం నాకు తెలిసి. సో ఏం చేస్తున్నంటే 4కి 5కి ఫస్ట్ కంపేర్ చేయండి. 4 విల్ బి ఇన్ ఏ, 8 విల్ బి ఇన్ బి. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ కాదు కదా, ఏంటి బిగ్గెస్ట్ ఆఫ్ నెంబర్స్. సో బిగ్గెస్ట్ అంటే ఏంటి, ఏ గ్రేటర్ దాన్ బి. కంపేర్ చేయి. if a is greater than b, then return a, otherwise return b. అంతే. సో ఏమవుతుంది, ఫస్ట్ ఏ 4, తర్వాత బి ఎంత 8. సో 4 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 8. సో ఎల్స్ పార్ట్కి వెళ్ళి ఏం రిటర్న్ చేస్తుంది, 8 రిటర్న్ చేస్తుంది. సో 8 రిటర్న్ వచ్చిన వాల్యూ ఫస్ట్ ఆర్గ్యుమెంట్లోకి వెళ్తుంది, నెక్స్ట్ వాల్యూ బిలోకి వస్తుంది. సో ఫస్ట్ ఇనిషియల్లీ 4 and 8 ఉన్నాయి ఏ అండ్ బిలో, కానీ ఇప్పుడు ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ వచ్చింది ఈ ఎక్స్ప్రెషన్ చేశాక 8 ఏలోకి వచ్చింది, బిలోకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు 8 and 5. నిన్న మనం ఏం చేస్తాం, 4+2 చేసి ఆ సమ్ అండ్ ఇది సమ్ ఏలోకి వెళ్తుంది, నెక్స్ట్ నెంబర్ బిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ 3 వచ్చిన సమ్ ఏలోకి వెళ్తుంది, ఇది బిలోకి వెళ్తుంది, అలాగా. సో ఇక్కడ 4 and 8 వచ్చాయి. సో 8 రిటర్న్ వచ్చింది కాబట్టి 8 ఏలోకి వెళ్తుంది, నెక్స్ట్ నెంబర్ 5 బిలోకి వెళ్తుంది. సో ఇప్పుడు 8 గ్రేటర్ దాన్ 5. సో ఆబ్వియస్లీ 8 రిటర్న్ అవుద్ది, 8 ఏలోకి వెళ్తుంది. ఇప్పుడు బిలోకి నెక్స్ట్ ఎలిమెంట్ వస్తుంది 7. స్టిల్ 8 గ్రేటర్ దాన్ 7, 8 గ్రేటర్ కాబట్టి 8 ఏలోకి వస్తుంది, నెక్స్ట్ నెంబర్ 9 బిలోకి వస్తుంది. ఇప్పుడు 8 గ్రేటర్ దాన్ 9 ఫాల్స్ కాబట్టి రిటర్న్ ఏమొస్తుంది, బి వస్తుంది. అంటే ఇప్పుడు ఇందులోకి 9 వస్తుంది, 9 ఇలాగా. ఓకే, ఇది సో సింగిల్ లైన్లో చేస్తాం కదా, బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ దిస్ వాల్యూస్. సో దాన్ని మనం రిటర్న్ చేసుకుందాం, బిగ్ అని అందులో పెట్టుకుందాం, దాన్ని ప్రింట్ చేస్తాను నేను. ఓకే, లేదా డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చేసినా సరిపోద్ది. ప్రింట్ ఆఫ్ బిగ్గెస్ట్ లేదా మ్యాక్సిమం నెంబర్ ఈజ్. అర్థమైపోతే మళ్ళీ చూడండి వీడియో. సో బిగ్గెస్ట్ ఈజ్ 9. గాట్ ఇట్? సో ఏం లేదు, ఇక్కడ కొత్తగా ఉంటుంది అంతే. ఇక్కడ రిటర్న్ చేసే వాల్యూస్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది. ఈ రెండు ఏం తీసుకుంటుంది, ఈ లిస్ట్లోంచి తీసుకుంటుంది. మనం పాస్ చేస్తాం కదా లిస్ట్, ఎల్ పాస్ చేస్తాం కదా. సో లిస్ట్లో తీసుకుంటుంది, ఫస్ట్ 4, 8 వెళ్తుంది. ఆ 4, 8లో బిగ్గెస్ట్ రిటర్న్ చేసిన వాల్యూ ఏలోకి వస్తుంది, నెక్స్ట్ వాల్యూ లిస్ట్లోనే నెక్స్ట్ వాల్యూ బిలోకి వస్తుంది. అలాగా నిన్న సమ్కి అదే అప్రోచ్, ఈరోజు బిగ్గెస్ట్ నెంబర్కి అదే అప్రోచ్. గాట్ ఇట్? సో ఇంకా ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీరు సైట్లోకి వెళ్ళి వెతుక్కోండి. operator.ad అని ఉంటుంది, అది డౌట్ వస్తే చెప్పండి, చెప్తాను. సో ఇది లాంబ్డా ఫంక్షన్స్. ఇంక మిగతా అని మీరు ఓన్గా ఎగ్జాంపుల్స్ చూసుకోవాల్సిందే. ఓకే, ఎనీ డౌట్స్? నో ఐ గెస్. రిలాక్స్, స్లోగా వెళ్దాం ఇప్పుడు. సో నౌ జనరేటర్స్. ఓకే, ఐ థింక్ ఐ కెన్ డిలీట్ దిస్. ఫైన్. సో జనరేటర్స్ ఏంటంటే, సో నిన్న మనం ప్రోగ్రామ్ చేసాం కదా, మనకి హ్యాంగ్ అయిపోయింది చూడండి ఆ ప్రోగ్రామ్. అది మంచి ఫన్నీ ప్రోగ్రామ్ అది, దీంతో మళ్ళీ కాసేపు ఆడుకుందాం. ఓ మై గాడ్, యాక్చువల్లీ మీ సిస్టమ్స్ కొత్తవి. నేను 2015లో ఏం తెలియకుండా వెళ్ళి కొనేసాను, మా ఫ్రెండ్ ఒకటి తీసుకెళ్ళి ఏది తక్కువ రేట్ ఉందో కొనేసే తప్ప ప్రాసెసర్ స్పీడ్ అవేం తెలీదు. మీ సిస్టంలో అవుతాయి. సపోజ్ మీకు మీ సిస్టమ్ స్పీడ్ తెలుసుకోవాలనుకో, మై కంప్యూటర్ మీదకి వెళ్ళి ఏదది పోనీ ఇక్కడ ఉందా, ఇందులో మై కంప్యూటర్ మీదకి వెళ్ళి రైట్ ప్రాపర్టీస్, అదే రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ ఏం చూపిస్తుంది, ఇంటెల్ i3 నాది, ఇంటెల్ i3 4th జనరేషన్, 1.90 GHz స్పీడ్, 4 GB ర్యామ్, చాలా తక్కువ. ఓకే, ఏదో అలా మేనేజ్ చేస్తుంది దీంతో. మీరు సిస్టమ్స్ కొంటే i5 జనరేషన్లో 8th or 10th జనరేషన్ అలాంటివి కొనుక్కోండి. మినిమం 3 GHz ఉండే స్పీడ్ కొనుక్కోండి. అండ్ ర్యామ్ 8 GB. 4 GB నేను రికమెండ్ చేస్తాను కృతి, అండ్ ఐఎమ్ రిగ్రెట్ ఫర్ దట్, బట్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ లేటర్, నో వర్రీస్, బికాస్ ఆండ్రాయిడ్ డజంట్ రన్ ఆన్ 4 GB. అండ్ of course even few more applications also require 8 GB. Now for my office work this laptop is not suitable, 4 GB స్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు అంటే ఇక్కడ నుండి ఎవరైనా కొనబోయే వాళ్ళు ఉంటే మినిమం రిక్వైర్మెంట్స్ 8 GB అండ్ i5 ప్రాసెసర్ 8th gen. అలాగా అంటే మీకు ఎలాగా ఏ ప్రాసెసర్ అనేది ఈ స్పీడ్ బట్టి తెలుస్తుంది. ఇక్కడ 1.90 GHz 1.90 GHz ఉంది కదా, ఇలాగా ఈ స్పీడ్
ఇదే నాది బాగానే ఉంది స్పీడింగ్. మీ 3 పాయింట్ అబౌవ్ ఉంటే ఇంకా స్పీడ్గా ఉంటుంది కదా. సో నేను చూడండి, మనం ఈ చిన్న ప్రోగ్రామ్కి అది ఆగిపోయింది అది. సో మళ్ళీ చేస్తా. మళ్ళీ ఎందుకు సార్ అనుకోవద్దు, నేను తగ్గిస్తాను ఈసారి, నెంబర్స్ తగ్గిస్తాను, నో వర్రీస్. ఓకే ఓకే. సో ప్రోగ్రామ్ నేను అందరికి అర్థమైంది కదా. సో ఏం చేస్తున్నాం? ఓకే మొత్తం వస్తుందా? ఈ పార్ట్ అక్కర్లేదు, జస్ట్ ఈ పార్ట్. ఒక ఫంక్షన్ కాల్ చేసా, ఫంక్షన్కి ఒక 0 తగ్గిద్దాం సేఫ్టీకి. ఓకే, సమ్ 1 lakh పంపిస్తుంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? 1 lakh టైమ్స్ సమ్ 1 to 1 lakh 1 to 1 lakh నంబర్స్కి ఇంటూ చేసి లిస్ట్లో పెడుతుంది. ఇక నాకు ఏంటంటే, నాకు 1 నుండి 1 lakh వరకు ప్రతి నెంబర్ స్క్వేర్ నాకు కావాలి. సో నేను 1 lakh పంపిస్తున్నా. ఆ 1 lakh వరకు అప్ టు 1 lakh, ఫ్రమ్ 1 to 1 lakh, అఫ్ కోర్స్ ఒకటి తక్కువ, యూ perform the square and store it in this L list. సో అపెండ్, ఇవన్నీ మీకు తెలుసు కదా, L లోకి అపెండ్ అయిపోద్ది. ఇనిషియల్లీ ఇదేంటి? ఎంటీ. లిజన్, ఈ రిటర్న్ కానీ మీరు ఇక్కడ ఇచ్చారనుకో, మీకు ఎప్పుడు 0 వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ నెంబర్కే రిటర్న్ అయిపోతున్నట్టు. ఈ రిటర్న్ లూప్ బయటికి వచ్చాక ఇవ్వండి. లూప్ బయటికి వచ్చాక వస్తే అప్పుడు మొత్తం లిస్ట్ రిటర్న్ చేస్తున్నట్టు. సో ఈ ఆపరేషన్ మొత్తం 1 lakh నంబర్స్కి స్క్వేర్ కనుక్కొని లిస్ట్లో అపెండ్ చేసే ఆపరేషన్ మొత్తం ఎంత టైం అయిందో నేను తెలుసుకోవడానికి టైం మాడ్యూల్లోకి వెళ్ళి టైం ఫంక్షన్ కాల్ చేసి, ఓకే ఇది నాకు తెలిసి ఇది టైం ప్యాకేజ్ ఏమో, వాట్ ఎవర్, తర్వాత చూద్దాం. సో టైం కనుక్కొని T2 - T1 చేసి ఎంత టైం అయిందో చూస్తాం. సో నిన్న మనం చూసాం, మీ సిస్టంలో స్పీడ్ ఇంకా ఎక్కువ కాబట్టి టైం తక్కువ వస్తుంది. సో 0.19 సెకండ్స్ వచ్చింది. ఓకే నో ప్రాబ్లం, ఇంకో 0 పెంచుకోవచ్చు, ఏం లేదు, జస్ట్ చూపించడానికి, తప్పట్లేదు. 2 అవగానే ఆపేద్దాం. ఓకే ఇంక చాలు, ఇంకా అంతకన్నా ఎక్కువ వెళ్ళను. నేను 0.2 నుండి, నేను 2 seconds వచ్చింది కదా, నేను మీకు స్క్రీన్ షాట్ పంపించా, 2 seconds నుండి 456 సెకండ్స్కి వెళ్ళింది. సో ఎనీవే, మనం ఇలా జీరోస్ పెంచుకుంటూ వెళ్తే మనకి చాలా ఎక్కువ టైం వద్దు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇంకో 0 పెంచాను అనుకో, అది కాసేపు ఆగి 2 secondsగా చూపిస్తుంది. ఇంకో 0 పెంచితే 2 seconds టైం తీసుకుంటుంది. మీ సిస్టంలో ఇంకా తక్కువ తీసుకోవచ్చు. సో ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఇది గుర్తుపెట్టుకోండి. సో నార్మల్గా కలెక్షన్ లిస్ట్లోని మనం నార్మల్ ఫంక్షన్, ఇది నార్మల్ కలెక్షన్ జనరేట్ చేస్తున్నాం. ఇందులో దీనికి చాలా టైం పట్టింది, ఒక 1 lakh వాల్యూస్కి స్క్వేర్ కనుక్కొని పెట్టడానికి. సేమ్ ఆపరేషన్ నేను ఇప్పుడు జనరేటర్ ఫంక్షన్ వాడి చేస్తాను. ఓకే ఇది ఉంచుదాం, టైం తెలుస్తుంది. సేమ్ ఆపరేషన్ జనరేటర్ ఫంక్షన్ వాడి చేస్తాం. సో చూడండి ఇక్కడ, ఇక్కడ నుండి జనరేటర్ ఫంక్షన్ వాడితే, అంటే జనరేటర్ అనేది ఒక కీవర్డ్ కాదు, జస్ట్ కాన్సెప్ట్ అంతే. మొత్తం అందులో ఉన్నదంటే ఈల్డ్ అంతే, ఈల్డ్. సో ఇది ఏం చేస్తుందంటే, సేమ్ ఐ హ్యావ్ ఎ ఫంక్షన్ కాల్డ్ GEN అనుకుందాం, ఫంక్షన్ పేరు GEN. దాన్ని నేను కాల్ చేస్తున్నా, సేమ్ 1 2 3 4 5 6 10 lakhs నెంబర్ పంపిస్తున్నా, 10 lakhs నెంబర్స్ పంపిస్తున్నా. అయితే ఇది ఆ 10 lakhs నెంబర్స్కి 1 అదే ఇంటూ స్క్వేర్ పర్ఫామ్ చేస్తుంది, 1 × 1 2 × 2 3 × 3 అలాగా. కానీ ఇక్కడ టైం ఎంత చూడండి, అది 0.2 2 సార్లు వచ్చిందంటే, ఓహో ఇది 2 times కాపీ అయిందా. ఓకే ఓకే, ఇది మన ఇప్పుడు చూస్తుంది, ఇది జనరేటర్ ఫంక్షన్, ఫైన్. సో ఇది ఫంక్షన్, ఇందులోని రిటర్న్ కీవర్డ్ ఉండదు, జస్ట్ ఈల్డ్ ఉంటుంది. ఓకే సో జాగ్రత్తగానండి, దీనికి ఎంత టైం పడుతుంది? ఇది 0.2 seconds అయితే 0.1. సో కొంచెం డేర్ చేసి ఇంకో 0 పెంచుతున్నా, అది నాకు 2 seconds కావాలి, ఇక్కడ 0 పెంచుతున్నా. నిన్న వచ్చింది కదా డిఫరెన్స్, చూద్దాం. హ్యాంగ్ అవ్వకమ్మా తల్లి, అమ్మయ్యా, 2 seconds 0.1 second. ఓకే, కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు కానీ చేస్తే జీరోస్ పెంచండి, మెమొరీ ఎర్రర్ వస్తుంది కొంతమందికి. అంటే ఈ లిస్ట్ జనరేట్ చేయడానికి మెమొరీ సరిపోక మెమొరీ ఎర్రర్ వచ్చి అయిపోతుంది తప్ప ప్రాసెసర్ తప్పలేదు, ప్రాసెసర్ అయితే పర్ఫామ్ చేస్తుంది. అసలు ఏంటి ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఈ ఈల్డ్ కీవర్డ్లో ఉన్న మ్యాజిక్ ఏంటి అని చెప్పాలనుకున్నా. ఇది రిటర్న్ చేస్తుంది, మొత్తం లిస్ట్ని ఫైండ్ అవుట్ చేసి లిస్ట్లోకి మొత్తం పంపించి రిటర్న్ చేస్తుంది లిస్ట్ని. కానీ ఇదేం చేస్తుంది, జస్ట్ ఈల్డ్ కీవర్డ్ ఏంటి. ఓకే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది తీసేస్తా, ఇది తీసేసి
ఈల్డ్ కీవర్డ్ మ్యాజిక్ చూపిస్తాను. సో ఇప్పుడు నేను జీరోస్ పెంచుకుంటే ఎలా అండి, జనరేటర్ ఫంక్షన్ కాల్ చేస్తా. జనరేటర్ ఇస్ దిస్ ఇస్ అ ఫంక్షన్, జిఎన్ ఇస్ అ ఫంక్షన్, బట్ ఇట్ ఈస్ నాట్ అ రెగ్యులర్ ఫంక్షన్, ఇట్ ఈస్ అ generator function. Whenever you find a keyword yield, you just fix that it is a generator function. If it is a normal function, you will have return keyword, but if you have yield keyword, it means it's a generator function, it's a special type of function. Okay, the difference between a regular function and a generator function is a return keyword itself. In normal function you will have return keyword, but in this function you will have yield keyword, and it works differently. సో ఇక్కడ నేను జీరోలు పెంచుకుంటూ వెళ్ళా, హ్యాంగ్ అవుద్దా అవదా, ముందు డిలీట్ చేస్తానా? ఓకే, సమ్ టైమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఇంపోర్ట్ టైం డిలీట్ చేస్తున్నా. ఓకే, ఇంపోర్ట్ టైం, ఫైన్, లెట్స్ రన్. 0.0, వా అసలు టైమే అవ్వలేదు దీనికి. సరే, ఇంకొన్ని జీరోలు పెంచుతా. అసలు నెంబర్ చూడండి ఎంత పెంచానో. మనకి నిన్న 8 జీరోస్కి హ్యాంగ్ అయిపోయింది, సమ్ 7 minutes తీసుకుంది అది నాకు. కానీ ఇప్పుడు నేను ఎన్ని జీరోలు పెంచా? 0.0. అర్థమైందా? అంటే మీకేం అర్థం కావాలా, నేను చూపిస్తున్నా ఇది ఎలా పర్ఫామ్ చేస్తున్నా, అది ఎలా పర్ఫామ్ చేస్తున్నా అని. పైగా మీకు ఇంకో డౌట్ వచ్చి ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది ఈల్డ్ ఐ ఇంటూ ఐ అన్నారు. ఇందాక ఏం చేస్తా, లిస్ట్ మొత్తం జనరేట్ చేసి ఎల్లో పెట్టి అపెండ్ చేసుకుంటూ మొత్తం స్క్వేర్స్ అన్ని లిస్ట్లో పెట్టి లాస్ట్లో లిస్ట్ నేను పంపిస్తున్నా. కానీ ఇక్కడ ఐ ఇంటూ ఐ అన్నం అసలు నిజంగా వస్తుందా, అసలు తెస్తుందా? ఏం తేవట్లేదేమో, అందుకే మీకు టైం అసలు 0.0 చూపిస్తాను డౌట్ వచ్చింది, రైట్? ఓకే, సో లెట్ మీ షో యూ. దీని మ్యాజిక్ చూపిస్తా. సో లెట్ మీ టేక్ ఎ ఫంక్షన్. అసలు అది ఏం చేస్తుంది, ఈల్డ్ కీవర్డ్ యొక్క వాట్ యు కాల్ ఫంక్షనాలిటీ ఏంటి? సో ఎఫ్యుఎన్ అని ఒకటి తీసుకొని సంథింగ్, దిస్ ఇస్ అ ఫంక్షన్, రెగ్యులర్ ఫంక్షన్, రైట్? సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ రిటర్న్ సమ్ ఏ, అంతే. సో నౌ ఇఫ్ ఐ కాల్ సమ్ ఫంక్షన్ g ఈక్వల్స్ టు fun, ఫంక్షన్ కాల్ చేయండి. ఇప్పుడు ప్రింట్ g, అవుట్పుట్ ఏమొస్తుంది? మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, fun అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, ఇందులోకి వెళ్ళింది రిటర్న్ ఏ రిటర్న్ చేస్తుంది, జీలోకి వస్తుంది. సో జీ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి నాకు రెగ్యులర్ నార్మల్ ఏ ప్రింట్ అవుతుంది, అది రిటర్న్ చేస్తే ఏ, దట్స్ ఇట్. ఇది రెగ్యులర్ ఫంక్షన్. బట్ నౌ యా, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈల్డ్ రిటర్న్ కాదు, YI ఈల్డ్ ఏ చేస్తే నాకేమొస్తుంది? జనరేటర్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకే, సరే. ఇప్పుడు నేను ఎలా ప్రింట్ చేయాలంటే, ఇప్పుడు ఈల్డ్ కీవర్డ్ చిన్న ఫస్ట్ డిఫరెన్స్ చూసుకోండి, రిటర్న్కి ఈల్డ్కి డిఫరెన్స్. రిటర్న్ చేస్తే రిటర్న్ వచ్చింది, దాన్ని అది నార్మల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ రిటర్న్ చేస్తే ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది రిటర్న్లో. ఇక నేను స్ట్రింగ్ పంపించా, స్ట్రింగ్ తీసుకొచ్చింది. రిటర్న్ ఉన్నప్పుడు స్ట్రింగ్ పంపించాను, స్ట్రింగ్ తీసుకొచ్చి జీలో పెట్టింది, అది ప్రింట్ చేసా. సపోజ్ నేను నెంబర్ పంపిస్తే నెంబర్ రిటర్న్ చేస్తుంది, దాన్ని జీలో పెడుతుంది, ప్రింట్ చేస్తున్నా. లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు. అలాగే ఏ ఆబ్జెక్ట్ పంపిస్తే ఆ ఆబ్జెక్ట్ వస్తుంది. కానీ నేను ఈల్డ్ కీవర్డ్తో నేను చేసినప్పుడు ఓకే, అదేం రిటర్న్ చేస్తుంది? జనరేటర్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఓకే, జనరేటర్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం ప్రింట్ చేస్తే వాల్యూ ఇది ఏ ప్రింట్ అవుట్లే, జనరేటర్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. మరి దీన్ని ఎలా ప్రింట్ చేయాలంటే నెక్స్ట్ అన్న ఫంక్షన్ వాడి ప్రింట్ చేయాలి. లిజన్, వినండి, ఫుల్గా అర్థం అవుతుంది. ఫస్ట్ డిఫరెన్స్ ఇది అంతే, రిటర్న్కి ఈల్డ్కి. ఇప్పుడు ఏ ప్రింట్ అయింది. నెక్స్ట్ అన్న ఫంక్షన్ వాడి ఆ జనరేటర్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని ప్రింట్ చేస్తే ఏ ప్రింట్ అయింది. సో ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ రిటర్న్ అండ్ ఈల్డ్ ఏంటి? రిటర్న్ అంటే మనం ఏ వాల్యూ పంపిస్తే ఆ టైప్నే పంపిస్తుంది, ఏ వాల్యూ పంపిస్తే దాన్నే పంపిస్తుంది, ఏం రిటర్న్ చేస్తే దాన్నే. ఈల్డ్ అంటే జనరేటర్ ఆబ్జెక్ట్నే రిటర్న్ చేస్తుంది, వాల్యూ పంపించద్దు. వాల్యూ పంపకపోతే మరి దాన్ని ఎలా ప్రింట్ చేసుకోవడం అంటే, నెక్స్ట్ అన్న ఫంక్షన్ వాడి నెక్స్ట్ ఆఫ్ దిస్ జనరేటర్, వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ returned, the yield keyword has returned a generator object. Okay, so from that object
print me a next number, another a next value, print me a next value. Okay, yield, here this keyword returns me a generator object. So from that object display me the next value అని అర్థం. Okay, suppose if I try to get one more value from the generator object, then it will give me error. ఏ ప్రింట్ అవుద్ది, ఇగో ఏ ప్రింట్ అయింది, బట్ నెక్స్ట్ ఏమంటుంది స్టాప్స్ ఇటరేషన్. అంటే దాని అర్థం ఏంటంటే అది ఎన్ని వాల్యూస్ పంపిస్తుంది, జస్ట్ ఏ అన్న ఒక వాల్యూ పంపిస్తుంది. ఆ ఒక్క వాల్యూ మాత్రమే ఆ జనరేటర్ ఆబ్జెక్ట్ లో ఉంటుంది. ఓకే, పంపడం మాత్రం ఈ ఫంక్షన్ జనరేటర్ ఆబ్జెక్ట్ పంపిస్తుంది. జనరేటర్ ఆబ్జెక్ట్ లో ఎన్ని వాల్యూస్ జనరేట్ అయ్యాయి, జస్ట్ ఒక్క వాల్యూ జనరేట్ అయింది. సో నువ్వు ఒక్కసారి నెక్స్ట్ అని వాడి దాని వాల్యూ తీయగలవు తప్ప రెండు సార్లు ఎలాగిస్తావు. సరే, రెండు వాల్యూలు పంపిస్తే yield b, ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది ab. ఓకే, సో this function is returning a generator function, generator object into g. From that generator object I want next value, the next value is a first time, the next value is b next time. ఇప్పుడు మీకు సెకండ్ డిఫరెన్స్ అర్థమైంటుంది రిటర్న్ కి ఈల్డ్ కి. సెకండ్ డిఫరెన్స్ అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది సెకండ్ డిఫరెన్స్? నేను చెప్పుకున్నానే, సెకండ్ డిఫరెన్స్ ఏంటి? ఏంటి గెస్ చేయండి, ఏంటది చెప్పండి. సెకండ్ డిఫరెన్స్ ఫాస్ట్ టైప్ చేయండి. సెకండ్ డిఫరెన్స్ లేదా అన్మ్యూట్ చేసి మాట్లాడేయచ్చు ఈజీగా. టైప్ చేస్తున్నారు, అన్మ్యూట్ చేయొచ్చు కదా. 5 లెక్కెట్లో పంపించండి. 1 2 రిటర్న్ 1. ఎస్, రిటర్న్ వాల్యూ ఒకటే, ఈల్డ్ 2 వాల్యూ పంపిస్తుంది. నేను అలా అర్థం చేసుకున్నాను చెప్పింది. సో లిజన్, సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే సపోజ్ ఇక్కడ నేను రిటర్న్ ఏ అంటున్నా, వినండి చూడండి. ఇదే ప్రోగ్రామ్, సపోజ్ ఈ ప్రోగ్రామ్ జాగ్రత్త చూడండి. ఈ ప్రోగ్రామ్కి రెండు వాల్యూస్ వచ్చాయి. ఏంటి? ఏ ప్రింట్ అయింది, బి కూడా ప్రింట్ అయింది. సపోజ్ ఈల్డ్ ప్లేస్లో నేను రిటర్న్ పెట్టా, రిటర్న్ ఏ రిటర్న్ బి, రిటర్న్ బి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మనం ఈల్డ్ లేకపోతే రిటర్న్ అంటే నార్మల్గా ప్రింట్ చేసొచ్చు డైరెక్ట్గా. ఇక్కడ నెక్స్ట్ అన్న ఫంక్షన్ వాడక్కర్లా, డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు అవుట్పుట్ ఏమైనా వస్తుంది గెస్ చేయండి. అవుట్పుట్ రిటర్న్ ఏ ప్రింట్ ఆఫ్ జీ. సో సంథింగ్, దిస్ ఫంక్షన్ ఇస్ రిటర్నింగ్ 2 వాల్యూస్. సో ఏం ప్రింట్ చేస్తుంది? రెండు సార్లు ఏనే ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే రిటర్న్ ఫంక్షన్ రిటర్న్స్ ఫ్రమ్ ద ఫంక్షన్. డిస్టర్బెన్స్ ఏంటి? ఓకే, వినండి జాగ్రత్తగా. రిటర్న్ కీవర్డ్ రిటర్న్స్ ఫ్రమ్ ద ఫంక్షన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఫస్ట్ రిటర్న్ స్టేట్మెంట్. దిస్ ఈస్ syntactically perfect, nothing wrong in the syntax. The functionality of a return keyword is it returns back from the function for the first encounter of return keyword. సో ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది? ఏ రిటర్న్ చేస్తుంది. ఏ వస్తుంది జీలోకి. సో బోత్ టైమ్స్ ఏ ప్రింట్ అవుద్ది. మీరు ఎన్నిసార్లు ప్రింట్ చేయించినా ఏ ప్రింట్ అవుద్ది. ఎస్, బికాస్ ఫస్ట్ స్టేట్మెంట్కి రిటర్న్ అయిపోయింది. కానీ ఈల్డ్ ఏం చేస్తుంది? ఈల్డ్ కీవర్డ్ ఎన్ని వాల్యూస్ అయినా రిటర్న్ చేస్తుంది. ఓకే, ఈల్డ్ కీవర్డ్ కెన్ రిటర్న్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో yield, 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 సమ్ 4 వాల్యూస్ రిటర్న్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇది 4 టైమ్స్ ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే దట్ జనరేటర్ ఆబ్జెక్ట్ హ్యాస్ 4 generated values. Okay, this function is returning a generator object. Yield keyword undante it returns a generator object. Now from that object you can obtain all the values, the next value using the next function. So now I will get a b c d. So this is the second difference between return and yield. Return first difference enti return ki yield ki. Return returns the value directly, but yield returns generator object. Second difference is return can return only single value. Of course function and multiple values return చేయొచ్చు మనం, బట్ నార్మల్ గా అదేంటంటే ఫస్ట్ వాల్యూకే రిటర్న్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ మనం చూసాం కదా ఫస్ట్ లోనే ఫంక్షన్స్ లోని మోర్ దాన్ 1 వాల్యూ మనం పంపించవచ్చు అని. అది టపుల్ లా పెట్టేసి కమా పెట్టి పంపిస్తాం, అది వేరు. కానీ
అక్కడ ఏంటి ఫస్ట్ రిటర్న్ స్టేట్మెంట్కి రిటర్న్ అయిపోద్ది, కానీ ఇక్కడ మల్టిపుల్ ఈల్డ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో అన్ని వాల్యూస్ తీసుకొస్తుంది ఇది. ఓకే, ఆ వాల్యూస్ అని నెక్స్ట్తో ప్రింట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇలా డైరెక్ట్గా కాకుండా ఒక నెంబర్ పంపిస్తాను ఇందాకలాగా. నౌ సమ్ 100, ఓకే 10 ఇస్తాను, 100 ఎందుకు. ఇప్పుడు ఏం చేస్తానంటే సో టేక్ ద 10 వాల్యూ ఇంటూ n. నౌ టేక్ అ లూప్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ ఇలా ఇవ్వచ్చా, ఫర్ I ఇన్ n ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఇది సీక్వెన్స్ కాదు కదా, నెంబర్ 10 nలోకి వెళ్ళింది, ఫర్ I ఇన్ n రాంగ్, అది సీక్వెన్స్ కాదు. సీక్వెన్స్ కావాలంటే రేంజ్, నాకు 10 టైమ్స్ కావాలంటే రేంజ్ ఆఫ్ n ఇవ్వాలి. ఓకే, నౌ దిస్ లూప్ విల్ ఇటరేట్ 10 times. Okay, now all the 10 times I would like to yield I. That's it. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది 10 times తిరుగుతుంది, 10 times yield I, yield I, yield I అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ G ప్రింట్ చేస్తాను. G ప్రింట్ చేస్తాను, నాకు ఆబ్వియస్లీ ఏం ప్రింట్ అవుతుంది, జనరేటర్ ఆబ్జెక్ట్ ప్రింట్ అవుతుంది. జనరేటర్ ఆబ్జెక్ట్ అట్ దిస్ ఫంక్షన్ అని చూపిస్తుంది. బట్ నాకు జనరేటర్ ఆబ్జెక్ట్ కాదు, ఐ వుడ్ లైక్ టు ప్రింట్ ద వాల్యూస్ రిటర్న్ బై దిస్ జనరేటర్ ఆబ్జెక్ట్. దెన్ గో విత్ ద లూప్ ఫర్ I ఇన్ G. ఓకే, ఫర్ I ఇన్ G ప్రింట్ I డైరెక్ట్లీ. సో ప్రతి వాల్యూ, ఈ జీలో ఉన్న ప్రతి వాల్యూ అంటే ఏ వాల్యూ వచ్చింది, ఫస్ట్ 1, 2, 3. ఓకే, రేంజ్ ఫంక్షన్ కదా, సో 0 నుండి 9 వరకు వెళ్తుంది. 10 పంపిస్తున్నా కాబట్టి 0 నుండి 9 వరకు ఇందులోకి వెళ్తుంది. సో 0, 1, 2, 3, 4, 5, 6 అప్ టు 9 వరకు ఇది జీలోకి వస్తున్నట్టే. అందులోంచి ఐలోకి తీసి నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, 0 to 9 ప్రింట్ అయిపోయింది. అయితే ఇప్పుడు నేను మళ్ళీ రిస్క్ చేస్తున్నాను, అసలు ఇంకా పెద్దిస్తాను నేను. ఇప్పుడు ఏంటి, మొత్తం ఈ నెంబర్స్ అన్ని జనరేట్ చేయని అర్థం. ఈ నెంబర్స్ నాకు 1 to, ఇది ఎంతో పెద్ద బిగ్గెస్ట్ ట్రిలియన్ నెంబర్, నాకు 1 to ఇంత నెంబర్ వాల్యూస్ ప్రింట్ చెయ్యి అని చెప్తున్నాను. ఇప్పుడు హ్యాంగ్ అవుద్దా సిస్టమ్, చెప్పండి. అవుట్పుట్ ఏమొస్తుంది, వస్తుందా, వాల్యూస్ వస్తాయా, హ్యాంగ్ అవుద్దా, గెస్ ఎస్ సార్ నో, ఆలోచిస్తున్నారా? ఎస్, అవ్వదు. అవుట్పుట్ వస్తుందా, పోనీ 1 నుండి ఆ నెంబర్ వరకు అవుట్పుట్ వస్తుందా? ఎస్, పర్ఫెక్ట్లీ, అంటే ఆల్రెడీ చూస్తున్నట్టున్నారు. ఎనివే మీ గెస్ కరెక్టే. సో ఇప్పుడు దర్జాగా ప్రింట్ నా ప్రాసెసర్ పనిచేస్తుంది. నిన్న గింజుకున్నది, ఇప్పుడు నేను హ్యాపీగా నంబర్స్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. నా ప్రాసెసర్తో ప్రాబ్లం లేదు, అందుకే నేను టాస్క్ మేనేజర్ కూడా ఓపెన్ చేసి ఉంచా. సో చూడండి, కమాండ్ ప్రాంప్ట్, విండోస్ కమాండ్ ప్రాంప్ట్ 0% యూసేజ్, అది పట్టించుకోవట్లేదు సిపియూ కూడా, జస్ట్ 0.4 MB చూసారా అసలు. బట్ మనం నెంబర్ జనరేట్ చేయగలుగుతున్నాం. దిస్ ఈజ్ ద మ్యాజిక్ ఆఫ్ యీల్డ్ కీవర్డ్. గాట్ ఇట్? అర్థం కాలే మీకు? నేను చెప్తాను, బస్ చూపిస్తాను. మరి ఇది ఎలా ఆపాలి సార్ ఇది? ఓ మై గాడ్, ఈ నెంబర్స్ వచ్చే వరకు ఆపాలంటే అక్కర్లేదు, కీబోర్డ్ ఇంటరప్ట్ ఇచ్చేస్తే సరిపోద్ది. Control-C. ఓకే, Control-C ఇస్తే అయిపోద్ది. కీబోర్డ్ ఇంటరప్ట్ ఎక్సెప్షన్, కీబోర్డ్ నుండి సమ్ ఇంటరప్షన్ వచ్చి ఆపేసిందని. ఓకే, సో మీరు ఎన్ని నెంబర్స్ అయినా ఇవ్వండి, అది జనరేట్ చేస్తుంది. సపోజ్ ఇది లిస్ట్లో తీసుకున్నారు అనుకో మీరు, సపోజ్ ఇన్ని నెంబర్స్ని మనం ముందు చేసినట్టు లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్లోని అపెండ్ చేసుకుంటూ వెళ్ళారనుకో వాల్యూస్, అప్పుడు ఈ నెంబర్స్ అన్ని దానికి మెమరీలో పెట్టుకొని అప్పుడు మనకి రిటర్న్ చేసి మళ్ళీ దీనికి అసైన్ చేసి ఒక్కొక్కటి ప్రింట్ చేసుకొని వెళ్తుంది అందులోకి. సో మెమరీ సరిపోదు, పైగా అంత ఆపరేషన్ చేయడానికి ప్రాసెసర్ స్పీడ్గా సరిపోదు, టైం పడుతుంది. ప్రాసెసర్ చేస్తుంది కానీ టైం పడుతుంది. అంటే ఇన్ని నెంబర్స్, ఈ మొత్తం నెంబర్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఆ నెంబర్స్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. సపోజ్ నేను ఒకడికి 10,000 ఏం చేయమన్నాను, ఏదో వర్క్ ఇచ్చా, 10,000 ఫ్రూట్స్ కట్ చేయమన్నాను. ప్రీవియస్ ఎగ్జాంపుల్ అనుకో, లిస్ట్లో అనుకో, ఆడు 10,000 ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చే వరకు నేను వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ ఈల్డ్ అంటే ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క టైంలో ఇచ్చేస్తున్నాడు, ముందే చేయట్లే, అవసరమైనప్పుడు ఇస్తున్నాడు. స్టిల్ మీకు అర్థం కాలా, చెప్తాను. సో ఇదేంటంటే యాక్చువల్లీ దిస్ జనరేటర్ ఫంక్షన్, దిస్ జనరేటర్ టాపిక్ విల్ బి యూజ్డ్
వెన్ యూ రిక్వైర్ టు జనరేట్ ఎనీ సీక్వెన్స్. అంతే, సింగిల్ లైన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరేటర్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు, దీన్ని ఫంక్షన్ అనొచ్చో లేదో తెలీదు, దిస్ జనరేటర్ కాన్సెప్ట్ అనుకోని పోనీ. జనరేటర్ కాన్సెప్ట్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ రిక్వైర్ టు జనరేట్ సమ్ బిగ్గెస్ట్ సీక్వెన్స్. Suppose if there is no generator function, you need to go with some, what you call, list all or any other data type, any other data structure. అప్పుడు ఏంటి, టైం పడుతుంది. ఎందుకంటే అవి ఫస్ట్ మెమరీలో స్టోర్ చేసుకొని అప్పుడు అవి ప్రింట్ చేస్తాయి. మెమరీలో స్టోర్ చేసుకుని అప్పుడు ఒక్కొక్కటి జనరేట్ చేస్తాయి. సపోజ్ ఇక్కడ నేను ఐ అని కూడా ఇస్తా. ఇప్పుడు ఇంకా ఆపరేషన్ పెరిగిందా లేదా, తర్వాత +8 మళ్ళీ ×7 ఇలాగా ఇంకా ఆపరేషన్ పెంచాను, అయినా కూడా నాకు ఇది చేసేయగలదు. ఇదిగో ఏ ప్రాబ్లం లేకుండా చేస్తుంది. ఎందుకు అంటే యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అంటే ఇది ఒక ఫార్ములా లాగా తీసుకుంటుంది. ఇది వినండి జాగ్రత్తగా, ఇప్పుడు మీకు అర్థం ఉంది. ఈ లైన్ని ఈ ఈల్డ్ ఫంక్షన్ రాగానే, ఈల్డ్ కీవర్డ్ రాగానే పైథాన్ ఏం చేస్తుంది అంటే దీన్ని ఒక ఫార్ములాలా తీసుకుంటుంది. ఓకే, ఐ నీడ్ టు జనరేట్ సంథింగ్, దిస్ థింగ్. సో ఈ ఒక ఫార్ములా రిటర్న్ అవుద్ది ఇక్కడికి. ఓకేనా, ఈ మొత్తం ఫార్ములా కింద ఊహించుకోండి. ఈ మొత్తం ఫార్ములా కింద అంటే ఈ ఫార్ములా అనేది ఎగ్జాక్ట్ టర్మ్ కాదు, బట్ మనకి ఇంటర్నల్గా అసలు ఏం జరుగుతుంది, ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడానికి మీకు చెప్తున్నా. ఇదంతా ఒక ఫార్ములా లాగా రిటర్న్ అవుద్ది దీనికి. సో జీలో ఇప్పుడు ఈ ఫార్ములా ఉందని అర్థం. అంటే నేను చేయాల్సిన ప్రాసెస్ అంతా జీకి ఇచ్చేసా. ఇప్పుడు జీకి బ్రెయిన్లో ఉంది, ఓకే ఇలా ఇలా చేయాలని. సో ఇప్పుడు నెక్స్ట్ అని మనం ఇస్తున్నామా, ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ జీ అని. అప్పుడు ఒక్కొక్క టైంకి ఒక్కొక్క స్టెప్. నెక్స్ట్ అంటే ఓకే సరే ఐ అంతా ఓకే, అప్పుడు ఆలోచిస్తుంది ఐ అంతా ఓకే 0 స్టార్ట్ అవుతుందా, సరే 0 × 0 × 0 8 × 7 సరేలే అని అప్పుడు మనకి ప్రింట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇచ్చాను అనుకో, ఓకే మళ్ళీ అంటే ఓకే నెక్స్ట్ వాల్యూ ఏంటి చూడు, 1. ఓకే 1 మీద పర్ఫామ్ చేసి అంటే అప్పటికప్పుడు ఇస్తుంది. సో ఈవెన్ ఇక్కడ కూడా ఇందులో ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా దీనికి ఇచ్చేసా. ఆ ఫార్ములా ఒక్కొక్క వాల్యూ ఫస్ట్ 0 మీద ఈ ఫార్ములా అప్లై చేయని దీనికి అర్థం అవుతుంది. ఓకే, తర్వాత 1 మీద ఈ ఫార్ములా అప్లై చేయి, తర్వాత 2 మీద ఈ ఫార్ములా అప్లై చేయి, అలాగా అప్పుడు అప్లై చేస్తుంది. సో అందుకని ప్రాసెసర్ స్పీడ్ అసలు తీసుకోవట్లేదు ఇది, అప్పటికప్పుడు జస్ట్ ఒక వాల్యూ. ఇప్పుడు చూడండి నార్మల్గా నేను సమ్ a = 8 × 8 + 9 × 7 - 98 / 67 సమ్ ఇంటూ అండ్ దిస్ హోల్ థింగ్ మళ్ళీ ఇలా ఇచ్చాను అనుకో, నాకేమవుద్ది, దీనికి ఏం టైం పడుతుందా, నార్మల్గా సింపుల్ ఈజీగా చేస్తుంది. ఇప్పుడు ఇలా ఉంది, ఒక్క నిమిషం, సపోజ్ దీన్ని తీసేస్తున్నా, జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చా, దీన్ని ఏమంటాం, ఎక్స్ప్రెషన్ అంటాం. ఇప్పుడు ఈ సింగిల్ ఎక్స్ప్రెషన్ చేయడానికి పైథాన్కి ఎంత టైం పడుతుంది? ఈవెన్ పైథానే కాదు, సి అయినా జావా అయినా కూడా ఈ సింగిల్ ఎక్స్ప్రెషన్ చేయడానికి పెద్ద టైం పట్టదు. వాటికి 0.0 టైంలో చేస్తుంది. అగో 69.71 ఎంత వచ్చింది, రైట్, 69.71 ఇలాగా. టైం ఏమైనా పట్టిందా? వెంటనే చేసింది. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది దీనికి. ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో ఇది ఎంత టైం పట్టిందో అలాగా ఈ జనరేటర్ ఫంక్షన్లోకి ఆ ఫార్ములా వెళ్ళింది. సో ఆ టైంకి అడిగినప్పుడు ఆ పర్టికులర్ నెంబర్ మీద ఈ ఫార్ములా అప్లై చేస్తుంది అది. సో అందుకే దానికి ఈ నెంబర్స్ అన్ని తీసుకొచ్చేస్తుంది తప్ప దానికి ఎక్కువ టైం పట్టక్కర్లా. సపోజ్ ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ ఇంత నెంబర్ ఇస్తాను, తగ్గించేద్దాం, జస్ట్ ఐ పెడతా. ఓకే జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను దీన్ని జనరేట్ చేస్తాను. వెయిట్ చేద్దాం, కొంతసేపు వెయిట్ చేద్దాం. ఎంత, 1 lakh నెంబర్స్ అయిపోయింది. ఎంత టైం పట్టింది దీనికి 1 lakh నెంబర్స్ ఇది ప్రింట్ చేయడానికి? సపోజ్ ఒక 2 seconds పట్టింది అనుకో, అంటే ఈ పర్టికులర్ టైం నుండి ఈ టైంకి 2 seconds పట్టింది, రైట్. కానీ మనకి టైం తెలియట్లేదు ఎందుకంటే వెంటనే వస్తుంది కాబట్టి. సపోజ్ ఇంకో నెంబర్ ఇస్తాను, ఇంకో నెంబర్ ఇచ్చి చూస్తా, ఈసారి ఎక్కువ టైం పడుతుంది. మనకి ఏమనిపిస్తుంది, మనకి టైం తెలియట్లా, వెంటనే పని అయిపోతుంది, చాలా ఫాస్ట్గా చేస్తుంది ఇది అనుకుంటున్నాం మనం కదా. వెంటనే వచ్చేస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్గా చేస్తుంది అది అనుకున్నాం. కానీ నేను ఇదే ప్రాసెస్ ఇందాక లిస్ట్లో చేసా, కాకపోతే అప్పుడు మనం ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే ఆ లిస్ట్ ఈ ప్రాసెస్ అవుతుందా, జనరేట్ అవుతుందా, ఈ నెంబర్స్ అన్ని ఇంటర్నల్గా ఫుల్గా జనరేట్ అయ్యి స్టోర్ చేసుకునే వరకు వెయిట్ చేస్తాం మనం.
సో ఈ టైం అంతా ప్రింట్ అయ్యే టైం అంతా నేను వెయిట్ చేస్తున్నట్టే లిస్ట్ గాని వెళ్తే. అర్థమైందా? ఇదే ప్రోగ్రామ్ నేను లిస్ట్ లో ఇస్తే ఈ నెంబర్స్ అన్ని ఇంటర్నల్ గా ఇగో ఇలా ప్రింట్ అవుతున్నాయి మనకి, కానీ ఇంకా 35,000 36,000 లో ఉన్నాం. ఇంటర్నల్ గా లిస్ట్ లోకి జనరేట్ అయ్యే వరకు నేను వెయిట్ చేయాలి. సో అప్పుడు ఆహా ఇంత టైం పట్టింది, అది ఇంత స్లో అనుకుంటున్నాం. కానీ ఇది కూడా అదే చేస్తుంది, కాకపోతే వెంటనే చేస్తుంది. సో నేను రెస్టారెంట్కి వెళ్ళి 10 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చా, 10 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాను. 10 ఐటమ్స్ ఆర్డర్ ఇస్తే ఎవర్రా బాబు అన్మ్యూట్ చేస్తారు. ఓకే వినండి జాగ్రత్తగా. రెస్టారెంట్కి వెళ్ళి 10 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాను. లిస్ట్ అనుకోండి, సపోజ్ ఆ రెస్టారెంట్ లో వాడు లిస్ట్ అనుకోండి, ఆడు ఏం చేస్తాడు 10 ఐటమ్స్ మొత్తం ప్రిపేర్ చేసి అప్పుడు తెస్తాడు. గంట పట్టిందానికి ఆర్డర్స్ తేవడానికి అనుకుని తిట్టుకుంటాం. అదే నేను జనరేటర్ ఫంక్షన్కి వెళ్ళాను, జనరేటర్ రెస్టారెంట్కి వెళ్ళాను అనుకో, 10 ఐటమ్స్ ఆర్డర్ అవగానే మీరు ఎన్ని ఆర్డర్ అయినా ఇవ్వండి నేను చేసుకొస్తుంటాడు. 10 ఐటమ్స్ ఒక్కొక్కటి ఇస్తుంటాడు, అప్పుడప్పుడు 5 minutes చేసి ఒక్కొక్కటి ఇస్తుంటాడు. ఇది చాలా ఫాస్ట్ ఉన్నాడు అనుకుంటాం. అర్థమైంది ఇప్పుడు డిఫరెన్స్ దానికి దీనికి? ఎంతమందికి అర్థమైంది? జనరేటర్కి ఓకే అర్థమైంది అంటే రుహీనా ఇంకా చాలు అన్నట్టు మీనింగ్ ఉంది అందులో. ఇంకా సాగతీయకండి అని అంతేనా? కాదు. ఓకే 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 వెరీ గుడ్. ఓ మై గాడ్. సో లిజన్, ఈ జనరేటర్ కాన్సెప్ట్ నేను అర్థం చేసుకోవడానికి నాకు 3 days పట్టింది. 3 days, ఎస్ 3 days పట్టింది. నోట్స్ చూసా, వీడియో చూసా, ముక్క అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది ఇంటర్నల్గా, అసలు ఏం జరుగుతుంది అది అని అర్థం చేసుకోలేకపోయాను. తర్వాత చూడగా ఎగ్జిక్యూట్ చేయగా ఓకే. సో ఆ వీడియోలో ఒక్క దగ్గర ఒక పాయింట్ వాడాడు, ఫార్ములా అని, అక్కడ క్యాచ్ చేస్తాను. ఓకే ఇదంతా ఒక ఎక్స్ప్రెషన్ లా తీసుకుంటుంది ఇది. ఇట్ రిటర్న్స్ ఎ జనరేటర్ ఆబ్జెక్ట్ రైట్. అంటే ఈ మొత్తం మీరు ఎన్ని ఆపరేషన్స్ చేయండి, ఆ మొత్తాన్ని ఇది ఒక ఫార్ములా తీసుకొని ఇండివిజువల్ వాల్యూ మీద అప్పటికప్పుడు అప్లై చేసి మనకి మొత్తం తీసుకొస్తుంది. సపోజ్ లిస్ట్ అనుకో, ఇవన్నీ చేసి ప్రతి వాల్యూస్కి నువ్వు ఇచ్చే బిగ్గెస్ట్ నెంబర్ మొత్తానికి అది అన్ని ఆపరేషన్స్ చేసే వరకు వెయిట్ చేయించి అప్పుడు మనకి ఆ మొత్తం వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో వెన్ టు గో విత్ జనరేటర్ ఫంక్షన్స్ ఈజ్ వెన్ యూ రిక్వైర్ టు జనరేట్ అ సీక్వెన్స్, బిగ్గెస్ట్ సీక్వెన్స్, వెదర్ ఇట్ కుడ్ బి నెంబర్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో మీకు నోట్స్లోని ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇగో ఈ ఎగ్జాంపుల్ ఇది నేను చెప్పను, మీరే చూడాలి, కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి. ఆల్రెడీ ప్రత్యూష చూస్తున్నామే, సూపర్ ఫాస్ట్ ఉంది. ఇగో ఇది జనరేటర్ వర్సెస్ నార్మల్ కలెక్షన్ అని సమ్ నేమ్స్ తీసుకున్నాడు, సమ్ సబ్జెక్ట్స్ తీసుకున్నాడు. ఆ నేమ్స్లోని ర్యాండమ్గా సమ్ నేమ్ జనరేట్ చేస్తున్నాడు, అండ్ సబ్జెక్ట్లోని ర్యాండమ్ డాట్ చాయిస్ అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఒకసారి చెప్పాను అసైన్మెంట్ ఇచ్చే ముందు, ర్యాండమ్ డాట్ చాయిస్ అండ్ ర్యాండమ్ నెంబర్స్ గురించి చెప్పినప్పుడు చెప్పాం. సో ర్యాండమ్గా నేమ్ అండ్ సబ్జెక్ట్ జనరేట్ చేసి లిస్ట్ ఈ లిస్ట్లోకి పెడుతున్నాడు. సో ఎంత పంపిస్తున్నాడు వాల్యూ? ఇగోండి ఇంత 1 crore 1 2 3 4 5 6 7 1 crore వాల్యూస్ అంటే 1 crore రికార్డ్స్ వస్తాయి, 1 crore డిక్షనరీ కీ వాల్యూస్ వస్తాయి ఈ రిజల్ట్లోకి. దాన్ని లిస్ట్లో చేస్తే మన ప్రాసెసర్ టైం సరిపోదు, మెమరీ సరిపోదు, ఎర్రర్ వస్తుంది. కానీ జనరేటర్ పంపిస్తే ఎర్రర్ రాదు, వెంటనే పంపిస్తుంది. ఓకే, ఇది అడ్వాంటేజ్ ఆఫ్ జనరేటర్ ఫంక్షన్. yield కీవర్డ్ కెన్ రిటర్న్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అండ్ దిస్ ఆల్ లాజిక్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ సింగిల్ ఫార్ములా, సింగిల్ ఎక్స్ప్రెషన్. ఫార్ములా కన్నా ఎక్స్ప్రెషన్ అని పలకండి, కొంచెం వ్యాలిడ్గా ఉంటుంది. సో అదంతా ఒక ఎక్స్ప్రెషన్ లాగా ఆబ్జెక్ట్ రిటర్న్ అవుద్ది. ఆ ఆబ్జెక్ట్ని మనం ఇప్పుడు దీని దగ్గర ఎక్స్ప్రెషన్ ఉన్నది, మొత్తం ఎక్స్ప్రెషన్ అంతా ఇది హోల్డ్ అయ్యి ఉంది జీలో. సో ప్రతి వాల్యూ మీద ఈ 1000లో ప్రతి వాల్యూ మీద ఆ ఎక్స్ప్రెషన్ పర్ఫామ్ చేసి అప్పటికప్పుడు మనకి ఇస్తుంది. సో అందుకే టైం తెలియట్లా. కాకపోతే ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఉంది, గెస్ చేయండి. జనరేటర్లో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఉంది. ఎన్ని అడ్వాంటేజ్లు ఉన్నా లిస్ట్తో దీన్ని పోల్చలేము, ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి అది? గెస్ ప్రత్యూష. ఎవరు గెస్ట్ చేయలేరా? సింపుల్, లిస్ట్ అనుకోండి సేవ్ చేస్తుంది, ఒరిజినల్గా సేవ్ చేస్తుంది. లిస్ట్ అనుకో ఒరిజినల్గా సేవ్ చేస్తుంది, జనరేటర్ సేవ్ చెయ్యొద్దు.
ఇది సేవ్ చెయ్యదు, జస్ట్ మనకి జనరేట్ చేస్తుంది ప్రింటింగ్ పర్పస్కి మాత్రమే. ర్యాండమ్ వాల్యూస్, ర్యాండమ్ కాదు, సమ్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ చేసుకోవడానికి మాత్రమే. సపోజ్ కౌంట్ డౌన్ అని చెప్పి 1 to 10 lakhs నెంబర్ జనరేట్ చేయాలి, 1 2 3 4 అని కౌంట్ డౌన్, లేక సమ్ ర్యాండమ్ క్యారెక్టర్స్ జనరేట్ చేయాలి, ఇంకా చాయిస్ వాడాం కదా, లేదా సమ్ సిటిజన్ నేమ్స్ సపోజ్ జనరేట్ చేయాలి, డిస్ప్లే చేస్తూ ఉండాలి, అలా నెంబర్స్ జనరేట్ చేస్తూ ఉండాలి. ఓకే, సమ్ కలర్స్ అలా జనరేట్ చేస్తూ ఉండాలి నేను, సంథింగ్ ఏదోటి ఇలా అనుకోండి. అలాంటప్పుడు నేను స్టోర్ చేయక్కర్లా, జస్ట్ జనరేట్ చేస్తే చాలు, అండ్ టైం మిగలాలి నాకు, అప్పుడు జనరేటర్ ఫంక్షన్కి వెళ్ళిపోవాలి. కానీ మీరు ఇదంతా ఈ వాల్యూస్ అన్ని జనరేట్ చేసిన వాల్యూస్ అన్ని స్టోర్ చేయాలనుకుంటే మాత్రం జనరేటర్ కుదరదు. ఓకేనా, అందుకే నాకు మెమరీ ఎర్రర్ కూడా రావట్లా. నేను ఎన్ని వాల్యూస్ ఇచ్చినా కూడా, సపోజ్ లిస్ట్ అయితే మెమరీ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే సరిపోవట్లేదు ఇవన్నీ స్టోర్ చేయడానికి. కానీ ఇక్కడ నాకు మెమరీ ఎర్రర్ కూడా రాదు, ఎందుకంటే అది స్టోర్ చేయట్లేదు, జస్ట్ జనరేట్ చేస్తుంది ఒక వాల్యూ అంతే. అందుకని మెమరీ ఎర్రర్ కూడా రాదు మీకు. చూడండి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చాను, అదే లిస్ట్లో అనుకో మెమరీ ఎర్రర్ వస్తుంది, సారీ ఇన్ని వాల్యూస్ అది స్టోర్ చేయడం కుదరదు, మీ ర్యామ్ స్పేస్ సరిపోదు అంటది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిటర్న్ అండ్ yield, and this is with generator function. Now go through all the examples including this, try to understand. And generator చాలా చాలా టఫ్. ఓకే, జనరేటర్స్ గుర్తుపెట్టుకోండి. మీరు కాలేజ్ క్లాసులకి వెళ్తారు కదా, నాకు తెలిసి వాళ్ళు జనరేటర్ చెప్పరు, ఏమో మరి అది లేదు కదా సిలబస్లో, ఎక్కడ లేదు, జస్ట్ ఫంక్షన్స్ అనానిమస్ ఫంక్షన్ అని ఉంది తప్ప జనరేటర్స్ డెకరేటర్స్ అని లేదు. మేబీ చెప్పరు, ఇది కొంచెం టఫ్ కాన్సెప్ట్స్ కాబట్టి, డీప్ కాబట్టి వెళ్ళరు. పైగా ఇది ఎక్కడ రేర్ కేసులో వాడతారు, రేర్ అని కాదు, మనకి ప్రింటింగ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఇది ఇంపార్టెంటే. ఓకే, సో టఫ్ ఇది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే అర్థం కాకపోయినా వదిలేయండి, ఫంక్షన్ టాపిక్లో ఫంక్షన్స్, నెస్టెడ్ ఫంక్షన్స్, అనానిమస్ ఫంక్షన్స్ అండ్ ఫంక్షన్ రిటర్న్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అవి వస్తే చాలు. జనరేటర్స్ అండ్ డెకరేటర్స్ కొంచెం టఫ్, సో అవి రాకపోయినా పర్లేదు, ఇగ్నోర్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ డెకరేటర్స్, అది నేను చెప్పను, ఇది కూడా టఫే, ఎందుకంటే కొంతమంది టఫ్ టాపిక్స్ విని డిసప్పాయింట్ అయిపోతారు. సో ఈ డెకరేటర్స్ నేను ఏం చేస్తానంటే కోర్ పైథాన్ అయిపోయాక చెప్తా. మనకి రోజు క్లాస్ అయితే ఒక 2 weeksలో కోర్ పైథాన్ 2 weeks అక్కడ ఒక 10 days చాలు, కోర్ పైథాన్ అయిపోయాక ఇది చెప్తా. ఎందుకంటే ఇప్పుడే చెప్తే ఈ జనరేటర్స్ లాగా ఇది కూడా టఫ్గా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఆల్రెడీ లాంబ్డా ఫంక్షన్స్కే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు, ఈ కన్ఫ్యూజన్ వల్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది, మనకి రాదులే ప్రోగ్రామింగ్ కష్టమని వదిలేస్తారు. సో అందుకని నేను డెకరేటర్స్ కూడా చెప్పి కన్ఫ్యూజ్ చేయను, కోర్ పైథాన్ అయిపోయాక మిగతా చెప్తా, ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు, డెకరేటర్స్ నేర్చుకోవచ్చు. బట్ ముందు చెప్తున్నా టఫ్, బట్ గుడ్ న్యూస్, ఎంత టఫ్ అని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ నేను నేర్చుకుని, నో ప్రాబ్లం. ఓకే ఫైన్, సో ఈరోజుకి చాలు, వెళ్ళిపోండి.